హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మానవుడి జీవితంలో అత్యంత ముఖ్యమైనది ప్రతిరోజు మనకు ఉన్న దాని పట్ల కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండటం. మనకు ఉన్న దాని పట్ల కృతజ్ఞత భావాన్ని సమృద్ధిగా కలిగి ఉన్నట్లయితే మనకు కావాల్సిన ప్రతిదీ మన జీవితంలోకి సమృద్ధిగా ప్రవేశిస్తాయి. డబ్బు, సంపద, ఐశ్వర్యం ఇలాంటి అష్టైశ్వర్యాలు సమృద్ధిగా ప్రవేశిస్తాయి. ఈరోజు ఈ వీడియోలో కృతజ్ఞత భావం మన జీవితంలోకి సంపదను తీసుకురావడానికి ఎలా ఉపయోగపడుతుంది, మన మైండ్ సెట్ని ఎలా తయారు చేస్తుందో క్లియర్గా తెలుసుకుందాం. ఆ తర్వాత కృతజ్ఞతకు సంబంధించిన 100 అఫర్మేషన్స్ అందిస్తాను. ఈ 100 అఫర్మేషన్స్ మన జీవితంలోకి అష్టైశ్వర్యాలను తీసుకురావడానికి ఉపయోగపడతాయి. మనసు పెట్టి వినండి. ప్రతిరోజు కృతజ్ఞత భావంతో ఉండడం వల్ల నిజంగా డబ్బు వస్తుందా? దీనికి సరైన సమాధానం ఏమిటంటే, డైరెక్ట్గా కృతజ్ఞత అనేది ఆకాశం నుండి డబ్బును అందించలేదు, కానీ డబ్బును సంపాదించడానికి అవసరమైన అవకాశాలను మనకు కనిపించేలాగా చేస్తుంది. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఒక కంపెనీలో 2 ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారిద్దరికి ఒకే జీతం, ఒకే పని, ఒకే పరిస్థితి. కానీ మొదటి వ్యక్తి ప్రతిరోజు కంప్లైంట్ చేస్తుంటాడు. జీతం తక్కువ, నా బాసు మంచివాడు కాదు, ఇక్కడ భవిష్యత్తు లేదు, నేను దురదృష్టవంతుడిని. ఇక రెండో వ్యక్తి కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు, కానీ అతను ఇలా ఆలోచిస్తున్నాడు: ఇక్కడ నేను ప్రతిరోజు నేర్చుకుంటున్నాను, నాకు అనుభవం పెరుగుతుంది, కొత్త కొత్త నైపుణ్యాలు పెంచుకుంటున్నాను, నేను ఇంకా మంచి అవకాశాలకు సిద్ధమవుతున్నాను. ఇప్పుడు మీరే చెప్పండి, ఒక 5 సంవత్సరాల తర్వాత ఈ 2 వ్యక్తులలో ఎవరు గొప్పవారుగా తయారవుతారు? మొదటి వ్యక్త, రెండో వ్యక్త? ముమ్మాటికి 100% రెండో వ్యక్తి మాత్రమే ఆర్థిక స్వేచ్ఛను సాధిస్తాడు. ఎందుకంటే తనకు ఉన్నదాని పట్ల చాలా మంచిగా ఉంటూ అవకాశాలను చూస్తున్నాడు. దీన్నే కృతజ్ఞత భావం అంటారు. కృతజ్ఞత అంటే డైరెక్ట్గా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అని చెప్పడం కాదు. నీకు ఉన్న దాని పట్ల దాని విలువను గుర్తించి, ఇది నాకు ఉపయోగపడుతుంది, ఆ ఉపయోగపడే దాన్ని ఇంకా నువ్వు అభివృద్ధి చేసుకోవడానికి నీ వంతు నువ్వు పని చేయాలి. నీకు ఉన్న దాని పట్ల నాకు సరిపోవడం లేదు, ఇలాంటి కంప్లైంట్ చేయడం వల్ల నీకు ఎటువంటి ఉపయోగం ఉండదు. ఉన్నదాన్ని కరెక్ట్గా సద్వినియోగం చేసుకోవడమే కృతజ్ఞత భావాన్ని మనలో కలిగిస్తుంది. ఆ కృతజ్ఞత భావమే మన జీవితంలోకి కావాల్సిన ప్రతి దానిని సమృద్ధిగా తీసుకువస్తుంది. కాబట్టి మీ దగ్గర ఉన్న వాటిపై దృష్టి పెట్టండి, మనసారా దృష్టి పెట్టండి. మీ దృష్టి ఎక్కడ ఉంటే మీ శక్తి అక్కడ పనిచేస్తుంది, అక్కడ మీకు మంచి ఫలితాలు అందుతాయి. ఇప్పుడు చాలా మంది ఒక డౌట్ వస్తుంది: నాకు ఏమి ఉన్నాయి, దేని పట్ల నేను కృతజ్ఞత భావంతో ఉండాలి? జాగ్రత్తగా వినండి, ఇవే చాలా చాలా ముఖ్యమైనవి. మీరు ఆరోగ్యంగా ఉన్నారు, మీకంటూ ఒక మంచి కుటుంబం ఉన్నది, మీకు మంచి స్నేహితులు ఉన్నారు, మీరు బాగా చదువుకున్నారు, ఏదైనా నేర్చుకోగలిగే సామర్థ్యం మీలో సమృద్ధిగా ఉన్నది, 10 మందికి సహాయం చేసే గుణం మీలో సమృద్ధిగా ఉన్నది. ఇవన్నీ మీలో ఉన్న మంచి క్వాలిటీస్. ఇటువంటి మంచి క్వాలిటీస్ పట్ల మీరు కృతజ్ఞత భావంతో ఉండండి. మీకు కావాల్సిన ప్రతిదీ ఆటోమేటిక్గా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. కృతజ్ఞత భావాన్ని ఈ రోజు నుండే మొదలు పెట్టండి. కృతజ్ఞతతో ప్రారంభమైన రోజు ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతమైన మనసు స్పష్టంగా ఆలోచిస్తుంది. స్పష్టమైన ఆలోచనలు మంచి నిర్ణయాలు తీసుకొస్తాయి. మంచి నిర్ణయాలు మంచి అవకాశాలను తీసుకువస్తాయి. మంచి అవకాశాలు అభివృద్ధికి తోడ్పడతాయి. అభివృద్ధి సంపదను నిర్మిస్తుంది. సంపద అంటే మీరు ఆరోగ్యంగా ఉంటూ డబ్బును సమృద్ధిగా సంపాదిస్తూ మీ కుటుంబంతో కలిసి ఆర్థిక స్వేచ్ఛను అనుభవించటం. ఇప్పుడు ఈ వీడియో కామెంట్లో మీకు ఏమేమి సౌకర్యాలు ఉన్నాయి, వాటి పట్ల ఎలాంటి కృతజ్ఞత భావాన్ని కలిగి ఉన్నారో ఆ ఇస్వానికి తెలియజేసి కృతజ్ఞత అఫర్మేషన్స్ ని మనసు పెట్టి వినండి. వీడియో చివరి వరకు వినండి, కనీసం 2 సార్లు వినండి. ప్రతిరోజు ఉదయం నిద్ర లేచిన వెంటనే, రాత్రి పడుకునే ముందుగా 90 రోజుల పాటు క్రమం తప్పకుండా వినండి. ఈ 90 రోజులు పూర్తయ్యేసరికి మీ శరీరంలోని ప్రతి అణువు కృతజ్ఞత భావం శక్తితో ప్రసరిస్తుంది.
ఆ శక్తి మీ జీవితంలోకి కావాల్సిన ప్రతిదీ తీసుకువస్తుంది. నాకున్న ఆర్థిక తెలివితేటలకు నేను కృతజ్ఞుడిని. నేను చేస్తున్న ఉద్యోగానికి కృతజ్ఞుడిని. నా ఆర్థిక అభివృద్ధికి నేను కృతజ్ఞుడిని. నా జీవితంలో ఉన్న సమృద్ధికి ధన్యవాదాలు. ప్రతిరోజు పెరుగుతున్న సంపదకు నేను కృతజ్ఞుడిని. విశ్వం నాకు అందిస్తున్న ఆర్థిక అవకాశాలకు నేను కృతజ్ఞుడిని. నన్ను ధనవంతుడిగా మార్చే ఆలోచనలకు ధన్యవాదాలు. నాకు ఉద్యోగం ఇచ్చిన నా బాసుకు కృతజ్ఞుడిని. నా వ్యాపారంలోకి వచ్చే ప్రతి కస్టమర్కు నేను కృతజ్ఞుడిని. నేను చేసిన ప్రతి తప్పుకు ధన్యవాదాలు. నా జీవితంలోకి వరదలా ప్రవహిస్తున్న డబ్బుకు ధన్యవాదాలు. నన్ను ముందుకు నడిపిస్తున్న ఆర్థిక జ్ఞానానికి నేను కృతజ్ఞుడిని. నా ఆర్థిక స్వేచ్ఛ ప్రయాణానికి ధన్యవాదాలు. సంపదను స్వీకరించే సామర్థ్యం నాలో ఉన్నందుకు ధన్యవాదాలు. నా జీవితంలోకి ప్రతిరోజు వస్తున్న కొత్త ఆదాయ మార్గాలకు ధన్యవాదాలు. నాకొచ్చే ప్రతి లాభానికి నేను కృతజ్ఞుడిని. నా కుటుంబ ఆర్థిక శ్రేయస్సుకు ధన్యవాదాలు. నా కష్టానికి తగిన ఫలితం లభిస్తున్నందుకు ధన్యవాదాలు. నా జీవితంలో ఉన్న విలువైన అవకాశాలకు నేను కృతజ్ఞుడిని. నా బ్యాంకు ఖాతాలో పెరుగుతున్న డబ్బుకు నేను కృతజ్ఞుడిని. నా ఆర్థిక లక్ష్యాలు ప్రతిదీ నెరవేరుతున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. నా జీవితంలోకి వస్తున్న సమృద్ధికి ధన్యవాదాలు. నాకు లభించిన ప్రతి డబ్బు ఆశీర్వాదానికి నేను కృతజ్ఞుడిని. నా ఆర్థిక విజయాలకు పునాది వేసిన ప్రతి అనుభవానికి ధన్యవాదాలు. డబ్బును గౌరవించడం నేర్చుకున్నందుకు నేను ధన్యుడిని. నా సంపద విలువను పెంచే అవకాశాలకు ధన్యవాదాలు. నాకున్న ఆర్థిక భద్రతకు కృతజ్ఞుడిని. ప్రతిరోజు నా ఆర్థిక పరిస్థితి అభివృద్ధి చెందుతున్నందుకు నేను కృతజ్ఞుడిని. నా జీవితంలోకి ప్రవహిస్తున్న ఐశ్వర్యానికి ధన్యవాదాలు. నా ఆలోచనలు సానుకూలంగా మార్చినందుకు ధన్యవాదాలు. డబ్బును ఆకర్షించిన ఆ కృతజ్ఞత భావానికి ధన్యవాదాలు. నన్ను సంపదకు అర్హుడిని చేసిన విశ్వానికి ధన్యవాదాలు. నాకు సహాయం చేస్తున్న ప్రతి వ్యక్తికి ధన్యవాదాలు. నా ఆర్థిక నిర్ణయాలకు స్పష్టత ఇచ్చినందుకు ధన్యవాదాలు. నా కష్టాన్ని గుర్తించే అవకాశాలకు కృతజ్ఞుడిని. నా జీవితంలో పెరుగుతున్న శ్రేయస్సుకు కృతజ్ఞతలు. నేను సంపాదించే ప్రతి రూపాయి పట్ల ధన్యుడిని. నా ఆర్థిక కళను నిజం చేసే మార్గాలకు కృతజ్ఞుడిని.
నా జీవితంలో ఉన్న అన్ని రకాల సౌకర్యాలకు నేను కృతజ్ఞుడిని. నా ఆర్థిక విజయానికి తోడ్పడిన ప్రతి వ్యక్తికి కృతజ్ఞుడిని. నేను నేర్చుకుంటున్న ప్రతి పాఠానికి ధన్యవాదాలు. సంపదను తెలివిగా నిర్వహించే నా తెలివితేటలకు ధన్యవాదాలు. నాకున్న ఆర్థిక క్రమశిక్షణకు నేను ధన్యుడిని. నా అభివృద్ధి ప్రపంచానికి ఉపయోగపడుతున్నందుకు నేను కృతజ్ఞుడిని. నా జీవితంలోకి వస్తున్న అదృష్టానికి ధన్యవాదాలు. నా మనసులో పెరుగుతున్న విశ్వాసానికి ధన్యుడిని. నాకున్న ఆదాయ వనరులకు నేను కృతజ్ఞుడిని. నన్ను సంపన్నుడిగా మార్చిన విశ్వానికి కృతజ్ఞుడిని.